మహా అంటే ఏం చేయగలుగుతారు? రావణ్ ఒక 4 days 5 days 15 days పెట్టగలుగుతారు. అదేంటంటే అంత బీపీ వచ్చింది పోతారేమో అని భయపడ్డాను. కాలేజ్ డిసప్పాయింట్ అయ్యావా? సర్లేండి, ఎమోషన్లు ఎక్కువ మాట్లాడారు, జాగ్రత్త. మహా అంటే ఏం చేయగలుగుతారు? రావణ్ ఒక 4 days 5 days 15 days పెట్టగలుగుతారు రిమైండ్ లో. మొత్తం ఓపెన్ అయిపోయారండి, ఎక్కడ కూడా భయపడలేదు. తెగించారా? కానీ వచ్చేటప్పుడు he will be back with a bang. సార్ ఏంటి సార్ అది? వచ్చేటప్పుడు he will be back with a bang. నువ్వు సూపర్ రా. ఇప్పటి వరకు చేసిన పర్ఫార్మెన్సెస్ లో ది బెస్ట్ టైమింగ్ చేశారు నువ్వు. పైన ఇన్వోక్ చేసిన సెక్షన్స్ ఏంటి? 111 ఎందుకు? అది చూడండి. పవన్ కళ్యాణ్ నోట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకవేళ రావణ్ మాట్లాడింది తప్పైతే ఒకవేళ రావణ్ మాట్లాడింది తప్పైతే చెప్పు తెగుదే ఏదైనా మాట్లాడే బ్యాచ్ టీం. ఇది గమన విషయం. సో గమనాకు కూడా ప్రకాష్ రాజ్ తర్వాత గమనాకు కూడా నోటీసులు పోలీసులు ఇవ్వబోతా ఉన్నారు. ఇంతటి దారుణమైన మనిషి బహుశా దేశంలోనే ఎవడు ఉండడు. ఎందుకు రావణ్ని మరో గాలి సాయి కృష్ణ చేయాలనుకుంటున్నారా మీరు? మేము జరగనివ్వం. వి విల్ ఫైట్ ఫర్ హిమ్. నీలో ఇంత ఫైర్ ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు బావా. నువ్వేంటి? నేనే అనుకోలేదు. వెళ్ళి రావణ్ పైన ఎందుకు ఈ కక్ష సాధిస్తున్నారు? మీరు అడిగే వాటికి నేను సమాధానం చెప్పను. నేను చెప్పాలనుకున్నదే చెప్తాను. మూసుకొని రాసుకోండి. ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. మేము కూడా మీరు ఎంత ఫైట్ చేశారో మేము అంతే టఫ్ ఫైట్ ఇస్తాం. వీఆర్ వెరీ స్ట్రాంగ్. మేము కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సుప్రీం కోర్ట్ అందరికి కూడా లెటర్స్ రాస్తాం. మాకు జరుగుతున్న అన్యాయానికి నేషన్ వైడ్ సపోర్ట్ తీసుకుంటాం. మామూలు డేంజర్ కదరా. ముందు మీ అందరికి ఒక బ్రేకింగ్ న్యూస్ ఉంది. గమనాన్ని అరెస్ట్ చేయొచ్చు. ఓరే నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ఏదో చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి. గమన CEO కింద హ్యాండిల్ చేసి పరారులోకి వెళ్ళింది కొంతకాలం. పరారులోకి వెళ్తే క్లియర్ గా ఆవిడ్ని పోలీసులు నోటీస్ ఇస్తే చాలా రోజుల తర్వాత ఈ రోజు గన్నవరం DSP ఆఫీస్ కి హాజరైంది. అయ్యా లోపలంతా అంత సవ్యంగానే జరిగింది. గన్నవరం DSP ఆఫీస్ లో ఆమె వాంగ్మూలం తీసుకుంటా ఈ రోజు క్లియర్ గా అసలు నీకు డబ్బులు ఎవరు ఇస్తున్నారు? ఎక్కడా కూడా నా పేరు ఎక్కడ లేదు. జస్ట్ ఆస్కింగ్ రోల్ ఏంటి దీంట్లో? నేను మోనార్క్ ని, నన్ను ఎవరు మోసం చేయలేరు. వైసీపీ పార్టీలోంచి ఇంద్రసేన నాయుడు ఎందుకు సపోర్ట్ చేస్తాడు? అతని ఫ్లాట్ లో మీరెందుకు కొట్టున్నారు? ఈ ఇంద్రసేన నాయుడు మెంటాలిటీ నీ మెంటాలిటీ ఏంటి? అంటే నన్ను వెధవ అనేస్తారా? అవునరా, దొంగ వెధవా. ఇది కాకుండా మావోయిస్ట్ భావజాలాలు, హిడ్మా భావజాలాలు, ఇలాగే ప్రతి ఒక్క ధోరణిలో ఇది నీ వైపరీత్యం ఏంటి? అమ్మ బాబోయ్, వీడితో చాలా డేంజర్. పరాగ్గా ఉన్నావా, మనకు తెలియకుండా మన కిడ్నీ కోసి మనకే అన్న శోధించిన లెవెల్లో మొత్తం ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. కమ్ములు పత్రబాబు చెప్పకో. ఎన్ని మాట్లాడినా ఎవరు మమ్మల్ని పట్టించుకోరని రెచ్చిపోయింది ప్రశ్న టీంలో రవి ఉన్నాడు, గమన మాగంటి ఉంది, ఇలాగే ఇంద్రసేన నాయుడు ఉన్నాడు. ఇద్దరు IPS ఆఫీసర్లు కూడా కీలక పాత్ర పోషించారు. ఇక్కడే ఉందేంట్రా? మన బ్యాక్గ్రౌండ్ ఏంటి? గమనాకు పెళ్ళయిందని వార్తలు బయట ఉన్నాయి, కానీ హస్బెండ్ తో వేరే ఉంటుందన్న వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. లంగమ్మ